హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కూచిపూడి అరంగేట్రం అందరినీ ఆకట్టుకుంది. డాక్టర్ మహేష్ గౌడ్, విజయలక్ష్మి మనమరాళ్లు త్రికా మిష్కా గౌడ్లు కూచిపూడిలో రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వారు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐఏఎస్ బుర్రా వెంకటేశం, హీరో సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకి వెళ్తే ఇద్దరు అమ్మాయిలు చక్కగా కాంప్లిమెంటరీగా చేస్తారని ఒక మంచి పేరు వచ్చినట్లుగా ఉండనుకోండి. మిగతా వాళ్ళంతా ఇండివిజువల్గా సోలోగా లేక గ్రూపులుగా చేస్తారు. వీళ్ళిద్దరు మాత్రమే దే విల్ వర్క్ యాజ్ ఏ గ్రూప్ కాకుండా ఇద్దరులాగానే చేస్తారు అనే ఒక మంచి పేరు ద్వయంగా, అంటే డ్యూయట్ లాగా సింగింగ్లో ఎట్లయితే ఉంటుందో, లేక మామూలుగా క్లాసికల్ మ్యూజిక్లో ఎట్లయితే ఉంటుందో, క్లాసికల్ డ్యాన్స్లో అలాంటి ఒక తెలుగు రాష్ట్రాల్లో అయితే లేరు. అక్కడక్కడ నేను ఐ వాజ్ సర్చింగ్ ఇంటర్నెట్ ఆల్సో, వెరీ ఫ్యూ ఆర్ దేర్ లాంగ్ టైమ్ బ్యాక్. బట్ ప్రజెంట్ డేస్లో ఎవరు కూడా డాన్సింగ్ సిస్టర్స్గా ఎవరు లేరు. సో ఆ రకంగా వీళ్ళు ఒకటి రెండు మూడు ఇతివృత్తాలు తీసుకొని వాటి మీద కృషి చేసినట్లయితే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఇన్నర్ ఇమర్షన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ డ్యాన్స్లోనే సాధ్యం, అది వేరే దాంట్లో సాధ్యం కాదు. ఇట్స్ ఏ ఆర్ట్ ఫార్మ్ టు ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ వైల్ మేకింగ్ అదర్స్ టు ఇమ్మర్స్ ఇంటూ దెమ్సెల్వ్స్, నాట్ ఇంటూ యువర్ సెల్ఫ్. సో తనలోని తాదాత్మ్యత ద్వారా వేరే వాళ్ళకు కూడా అలాంటి పరమానందాన్ని కల్పించే ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉందో కేవలం డ్యాన్స్లో ఉంది. పూర్తి స్థాయిలో ఇటు శారీరక ఆరోగ్య స్థితితో పాటు మానసిక ఆనంద స్థితి కూడా దానిలో కలుగుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగా ఆచార్యులను కూడా దేవుడిగా చూసేటువంటి సంస్కృతి సంప్రదాయం మనది. అందుకనే చదువులో గురువులు ఉంటారు, నృత్యం నేర్పేటప్పుడు గురువులు ఉంటారు, సంగీతం నేర్పేటప్పుడు గురువులు ఉంటారు, చిత్రకళ నేర్పేటప్పుడు గురువులు ఉంటారు. కళాకారులుగా తీర్చిదిద్దాలన్నా, కవులుగా తీర్చిదిద్దాలన్నా, ఒక గొప్పనైనటువంటి మనుషులను తీర్చిదిద్దాలన్నా గురువు గారి యొక్క ప్రభావం, ఆశీర్వాదం ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారు. ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళలో మీరందరూ ఒకవేళ చూడాలని చెప్పనుకుంటే, పరికించాలనుకుంటే, కొద్దిసేపు మీకు కావాలని చెప్పనే మనసుకు అనుభూతి కలగాలనుకుంటే ఒక ఈశ్వరయ్య గారు ఒక న్యాయమూర్తిగా ఉన్నారు అని చెప్పంటే గురువు గారి యొక్క ప్రభావం. సత్యం శివం సుందరంతో కూడినటువంటి ప్రపంచాన్ని ఆవిష్కరింపజేయడానికి కళలు ఎంత గొప్పగా పనిచేస్తాయో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగింది. ఆనందానికి హెచ్చవేతలు కళలు, బాధలకు భాగహారాలు కళలు. అటువంటి కళలను సందర్శించినప్పుడు మనం మరో లోకంలో విహరించినప్పుడు మనం ఆరోగ్యవంతులు అవుతాం. అటువంటి ఆరోగ్య స్థితిని కూడా, మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించడానికి మన ఋషులు చేసినటువంటి తపస్సుని మనందరం కూడా నమస్కరించి వారందరికీ కూడా రుణం తీర్చుకోవాలి. అంటే మన పిల్లలని ఇటువంటి వైపుకి మనం మళ్లించినప్పుడే ఆ మహర్షుల యొక్క రుణాన్ని, ఈ భారతమాత యొక్క రుణాన్ని తీర్చుకోగలం. ఆ ఆది దంపతుల యొక్క రుణాన్ని కూడా మనం తీర్చుకోగలం. ఒక్క మాట, అరుణాచలంలో ఒక స్తంభం మీద ఒక శిల్పం చెక్కి ఉంటుంది. అది పరమశివుడు చేసే నాట్యము, అమ్మవారు చేసే లాస్యం. ఇద్దరికీ కూడా పోటీ పెడితే పరమశివుడు అమ్మవారిని ఓడించాలని అనుకున్నప్పుడు తన కాలుని అంత బాగా పైకెత్తుతాడు. అమ్మవారు కాలు పైకెత్తకుండా సిగ్గుతో పక్కకు తిరుగుతుంది. అప్పుడు సంస్కృతి ముందు పరమశివుడు ఓడిపోయాడు. అది మన భారతీయ సంస్కృతి, అది మన భారతీయ సంస్కృతి. అటువంటి సంస్కృతిని అందించినటువంటి పుణ్యభూమిలో పుట్టినందుకు, ఈ ఆస్తిక భూమికి వారసులం అనుకుంటున్నందుకు మనందరం గర్వపడదాం. చాలా గొప్ప కళాకారులు ఉన్నారు, చాలా గొప్ప యాక్టర్స్ ఉన్నారు, చాలా గొప్ప డాన్సర్స్ ఉన్నారు. కానీ భగవంతుడు ఆశీర్వాదాలు ఇస్తేనే అది బయటకు వస్తుంది. ప్రజలు ఒప్పుకోవాలి. ఈరోజు నేను అన్నమయ్య సినిమా చేశాను. రామదాస్లో రాములు వాళ్ళు వేషం వేశాను. సత్యనారాయణ స్వామిలో సత్యనారాయణ వేషం 7 వేషాలు వేశాను. ఐ డోంట్ అండర్స్టాండ్ అండి. అది గిఫ్ట్ లేకపోతే నాకెక్కడ, నేను ఎవరు, హూ యామ్ ఐ? నథింగ్. భగవంతుడు నన్ను అంటే ఆలోచించి ఈ వేషం నువ్వు చెయ్యి అని చెప్పి నాకు ఇచ్చారు. నేను చేశాను. పూర్తిగా 200% నిష్టగా నేను ఆ వేషాలు చేసేటప్పుడు నేల మీద పడుకొని వెజిటేరియన్గా ఉంటూ అన్నిటికీ దూరంగా ఉంటూ నేను ఆ విధంగా చేయడంతో ఆ గురువు నాకేంటంటే వాళ్ళకి అన్నీ ఆ మేకప్ అవన్నీ చేయడంతో ఆ స్క్రీన్ మీద నీకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఆ ఫీల్ వచ్చింది. ఒక దేవుడు చూసినట్టే ఒక ఫీల్ వచ్చింది, నా పేరు వచ్చింది. ఈరోజు ఏ ఫంక్షన్కి వెళ్ళినా 25 years పైన అయిపోయింది. అన్నమయ్య సినిమా గురించి, శ్రీరామదాస్ సినిమా గురించి చెప్పకుండా ఎవరు ఉంటారండి. సో నాకు ఆ గిఫ్ట్ నాకు గాడ్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ గిఫ్ట్. ఎందుకంటే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ గిఫ్ట్ టు బి గివెన్ టు మీ.